నా పేరు సుప్రజ, దండిగుంట సర్పంచ్. నిన్న జరిగినటువంటి గ్రామ సభలో నన్ను టీడీపీ నాయకులు అవమానించడం జరిగింది. గ్రామ సభకు పోయిన తర్వాత మీరు ఎవరైతే వచ్చారు ఇక్కడికి అని చెప్పి అడిగారు. నేను ఏం చేశారని చెప్పి అడిగారు. ఈ 3.5 సంవత్సరంలో మేము రోడ్లు వేసాము, ఈది లైట్లు పోయినా, వాటర్ సరిగా రాకపోయినా ప్రతి ఒక్కటి మేము చేసాము. నిన్న మాట్లాడిన దాంట్లో మా భర్త గారు తాగొచ్చి మాట్లాడారు అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. తాగొచ్చి మాట్లాడితే ఇంత మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం జరగదు. గ్రామ ప్రజలు తను కృషి చేసి ఇంత మెజారిటీతో గెలిపించారు నన్ను. అయితేనేమి 10 లక్షలు పెట్టి రోడ్లు అయితేనేమి అన్నీ చేసాము. చెత్త అంటున్నారు. రోడ్డులో ఎక్కడ చెత్త ఏ విధంగా ఉందో చూపించండి ఒకసారి. గౌరవపరిచారు. ఇది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకోబోదాం, ఒక మహిళగా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకోబోదాం అనుకున్నాం మేము. నేను నెంబర్గా గెలిచాను. మా ప్రెసిడెంట్ గారు నీళ్ళ వాటర్ కానీ, లైట్లు కానీ, రోడ్లు కానీ, పిండి బళ్ళు కానీ, ఈ రాళ్ళవారి గుడి కానీ అన్నీ కట్టించి మాకు అన్నీ బాగా చేస్తుంటాడు. మాకేమి కొరత లేదు. చెత్త ఎక్కడా లేదు. ఈ ఊళ్ళోనే చెత్త లేదు. చెత్త బాగా ఎత్తున్నారు. నీళ్ళ వాటర్ ఇచ్చారు, గుళ్ళు కట్టించాడు, దేవుడి గుడి కట్టించాడు, పిండిబడి కట్టించాడు, సిమెంట్ రోడ్లు పోసాడు, ఈది లైట్లు వేసాడు. అన్నీ మాకు అన్నీ వైనంగా జరుగుతున్నాయి. ఏ లోటు లేదు మాకు ఈ 3.5 సంవత్సరాల నుంచి. నా పేరు బెల్లంకొండ శ్రీధర్, సర్పంచ్ భర్తని. నిన్న గ్రామ సభలో జరిగినప్పుడు నేను నా భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. మాట్లాడుతూ ఉంటే కూడా వచ్చి వాళ్ళే దౌర్జన్యంగా ఈ చెత్త ఎత్తలేదని మెయిన్ చెత్త గురించి మాట్లాడినారు. దండిగొండ పంచాయతీలో ఎక్కడ చెత్త ఉందో చూద్దాం రండి. చెత్త బళ్ళు గురించి మాట్లాడినారు. 2 బళ్ళల్లో ఒక బండి వాయువులలో ఉందన్న, ఒక బండి నట్టు చూడండి ఒకసారి, ఇక్కడే ఉంది ఆ బండి. దాన్ని క్వశ్చన్ చేసి రేజ్ చేసి చెత్త అడగమంటే మా మీద గొడవ పెట్టుకుని అడిగారు. చెత్త గురించి మాట్లాడలేదు. చెత్త ఎక్కడన్నా ఉంటే మా పంచాయతీలో చూడండి. 3.5 సంవత్సరం ఏం చేశారని అడిగినారు. 3.5 సంవత్సరం ఎంత అభివృద్ధి చేసామో చూడండి. మినరల్ వాటర్ ప్లాంట్ కట్టించాము, సిమెంట్ రోడ్లు వేసాము, ఈది లైట్లు ఎక్కడైనా ఎక్కడన్నా ప్రాబ్లం ఉందో ఈది లైట్ల గురించి మాట్లాడండి, అడగండి. పంచాయతీలో 2 మోటార్లు, అరిజినవాడికి 2 మోటార్లు, ఊర్లో 2 మోటార్లు, ఇటు ఏ క్షణంలో మోటార్ ప్రాబ్లం అయినా పరిగెత్తుకుంటా పోయి చేస్తాం మేము. ఎక్కడ కూడా చెత్తను కూడా ఆ బళ్ళు రిపేర్ అయింది అని చూడండి. కావాలంటే మీరు అక్కడే రోడ్డు మీద బండి ఉంది. ఆ చెత్త బండి గురించి ఎంత హైలైట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చి తాగేసి మాట్లాడినారు అన్నారు ఒక ఆయన. ఆ ఇద్దరు వ్యక్తులు నేను పోసితే ఎన్నిసార్లు మందు తాగినారు, వాళ్ళు ఏమన్నా నాకు మందు పోసారు కనుక్కోండి ఫస్ట్. ఎన్నిసార్లు నెలల సంవత్సరాలు పడి తాగి ఉండరు ఆ మాట్లాడిన వాళ్ళు. ఏంటంటే తాగి అన్నాడు. ఒక ఆయన వచ్చి ఏదో క్లిప్పింగ్ చూపించి ఈ విధంగా అగౌరవపరిచాడు మహల్ని అని చెప్పి ఒక ఆయన మాట్లాడినాడు. నా భార్యని వాళ్ళు నువ్వు ఎందుకు వచ్చావు అన్న తర్వాత లేచిరా వెళ్ళిపోదాం అని చెప్పి నేను పిలిచాను నా భార్యని. ఈరోజు నా భార్య ఈయన అన్ని మాట్లాడితే వేరే విధంగా కూడా నా భార్య నా మీదేం కోర్టుకి వేయలేదు, నానేం జైల్లో పెట్టలా. నా భార్య మేమేమో అన్యోన్యంగానే ఉన్నాము. నేను తాగుబోతుండే తిరిగిపోతుండే అయితే ఈరోజు దండిగుంట పంచాయతీ పుట్టిన తర్వాత ఇంత మెజారిటీ, చరిత్రలో లేని మెజారిటీతో నా భార్యను గెలిపించారు. ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి పనులు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నాను, వైసీపీలో ఉన్నాను, కాంగ్రెస్లో ఉన్నాను అన్నాడు. తెలుగుదేశం ఇప్పుడు 2 అంగన్వాడీ బళ్ళు కట్టామన్నారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ నాయకుడు ఇటుపోయినాడు. నేను తెలుగుదేశంలో ఉన్నా, 2 అంగన్వాడీ స్కూళ్ళు కట్టా, శ్మశానం కట్టాను, చెత్త సంపద కట్టాను, ఇంకా అంగన్వాడీ బళ్ళు 2 కట్టాను, నేనే కట్టాను. రెండోది వచ్చి బెడవలూరు మండలంలో చెత్త నుండి సంపద తయారు చేయ కేంద్రాన్ని ఫస్ట్ కట్టింది నేను. బెడవలూరు మండలంలో కనుక్కోండి. అది కట్టింది గుంట ప్రదేశంలో కట్టాం. ముందు సంపద తయారు చేసి ఎరువు తయారు చేసింది కూడా నేనే. అప్పుడు ఈ నారాయణ అనేవాడిని అక్కడ జీతాన్ని పెట్టాం, ఎరువు తయారు చేసాం. ఆ ఎరువు ఆ మెయింటెనెన్స్కి చేయలేక దాన్ని ఆపేసాం. తర్వాత మా ఎంపీటీసీ భక్తవసరం దాన్ని మళ్ళీ మరమ్మతులు చేశాడు. నెరువులు చూపిస్తున్నారు. నెరువులు చూపించడానికి అది గుంట ప్రదేశం. అది ఆయన మా ఎంపీటీసీ గారి చేత పని, ఇంకా ఆయనకి డబ్బులు కూడా ఇవ్వాల చెత్త సంపద గురించి. రెండోది వచ్చి గుంట గురించి మాట్లాడినారు. గుంట ఆల్రెడీ సెక్రటరీ చేత డిపిఓ గారికి పాటలు పెట్టమని చెప్పి లెటర్ పెట్టినావు, శాంక్షన్ కూడా వచ్చింది. తొందరలో గుంటలు పాట పెడతాం. ఒక ఆయన వచ్చేసి గుంట 80,000 రూపాయలు పాట డబ్బులు తీసుకున్నారు. గుంట డబ్బులు ఎవరికి ఇస్తారు? సెక్రటరీ తీసుకుపోయి ట్రెజరీలో కడతాడు.
ఈ 3 సంవత్సరాలు ఒక్కసారి గుంట పాట పెట్టాము. ఆ డబ్బులు శ్రీనివాస్ అని దామే గుంట ఆయన పాత సెక్రటరీ ఉన్నాడు, ఆయన ట్రెజరీలో కట్టాడు. సర్పంచుల చేతికి ఇవ్వరు గుంట డబ్బులు. ఒకటి. రెండోది వచ్చి ప్రసాద్ అనే వ్యక్తి గురించి మాట్లాడినారు. ఈ ప్రసాద్ అనే ఆయన మాకు పంచాయతీ సెక్రటరీ భర్త దండిగుంటలో పనిచేశాడు. ఆయన చేసిన చిన్న చితకా వివరాలు చేయలే ఆయన. నేను సర్పంచ్గా లేను, ఆయన మోటార్లు కాలిపోతే నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా టైంలో ఆయన మోటార్లు చుట్టిలా, నా టైంలో నేనే మోటార్లు చుట్టించా, నేనే చేశా. ఎక్కడ స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకుని ఎంత డబ్బులు రా చేసుకోపోయాడు కూడా తెలియదు. సర్పంచ్ లేని టైంలో ఆయన మా పంచాయతీలో ఉండే కంప్యూటర్లు తీసుకుపోయి ఇష్టానుసారం వ్యవహరించాడు. ఆయన సెక్రటరీ భర్త, ఆయన సెక్రటరీ కూడా కాదు. రెండోది వచ్చి ఈ రోజు కూడా మా దండిగుంట హరిజన వాళ్ళు అది 3 ఫేజ్ వాటర్ తీసుకుపోయి ఎవరికో ఇచ్చేసి దానం చేసి దాని గురించి గొడవలు కూడా జరిగినాయి. ఈ రోజు కూడా ఆ మోటార్ నాకు ఇవ్వాల. ఈయన సెక్రటరీ భర్త, ఈయన సెక్రటరీ కాదు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరము లేదు. తర్వాత రాధా అని ఆమెకి ఏదో డబ్బులు ఇవ్వాలన్నారు. ఆమెను పిలవండి, అలగనపాడు సెక్రటరీ ఆమెని 10,000 రూపాయలకి సొన్నం తీసుకురమ్మన్నాం, తీసుకొచ్చింది. 14,000 రూపాయలు డబ్బులు డ్రా చేసుకోమన్నాం. కావాలంటే మా పంచాయతీ రిజిస్టర్లో ఉంది. నేను ఎవరికి బాకీ లేను, నేను ఎవరిని ఎక్కడ కూడా అగౌరవపరచను. కావాలంటే మా గ్రామంలో కనుక్కోండి. ఈ 3.5 సంవత్సరం మేము చేసిన అభివృద్ధి ఏందో చూడండి. సైడ్ కాలువలు కట్టాం, హరిజన వాళ్ళు మస్తానాయని పెట్టుకొని. మొన్న ఎలక్షన్లో కూడా దారులు ఇబ్బంది అంటే నా సొంత డబ్బులు ప్రతి పాడుపడిపోయిన దారులు కూడా బాగా చేసాం. కనుక్కోండి, కావాలంటే ఏ వ్యక్తికి అడిగినా మా గురించి చెప్తాడు, అడగండి. నా గురించి, నా భార్య గురించి అనుక్షణం నేను ప్రజల్లోనే తిరుగుతాను. ప్రతి ఓడు తాగి అనే అగౌరవగా నిన్న ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూసీ ఏఈ గారు, సెక్రటరీ అందరు గ్రామ సభలో ఉన్నారు. వాళ్ళని అడగండి నేను తాగి అని మాట్లాడారు అని. అసలు వీళ్ళు మాట్లాడే భాష ఏ విధంగా ఉంది? కూసోవమ్మా సర్పంచ్ని, కూర్చొని మాట్లాడాడు ఆయన, ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు మాట్లాడితే. మా తెలుగుదేశం గవర్నమెంట్లో అభివృద్ధి చేసి, ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా నేనే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా ఈ వరిని దండిగుంటలో నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశా. దండిగుంటలో నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి నాది ఒక ఇల్లు అన్నాడు ఒక ఆయన ఒక్కడని. ఆ ఒక్కింటోడిని అంత మెజార్టీతో గెలిపించారు నన్ను నా గ్రామ ప్రజలు. కావాలంటే కనుక్కోండి ఎక్కడైనా. ఏ రోజు ఇప్పుడు ఆయన సీసీ కెమెరాలో పుట్ట పాన్ చేయమన్నారు కదా, సీసీ కెమెరాలు ఆన్ చేస్తే తెలుసది ఏం జరిగింది అనేది. ఆ బండిని తీసి బయట పెట్టినప్పుడు వెళ్ళిపోయినారు. వావిల్లో ఒక బండి ఉంది, ఇక్కడ బండి అన్న. ఈ బండిని చూడకుండా వెళ్ళిపోయి చెత్త గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఎక్కడన్నా మా పంచాయతీలో చెత్త చూపించండి. పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు, ఆడవాళ్ళని అగౌరవపరిచాడు. నా భార్యని నేను రావమ్మా లేచాను, నువ్వు ఎవడని నన్ను అడిగాడు. నా భార్యని నువ్వు లేచి వచ్చాయమ్మా అన్న. నా భార్య నన్ను కోర్టులకు తిప్పలా, నా మీద నన్ను జైల్లో పెట్టిలా నా భార్య. కావాలంటే నా గ్రామంలో కనుక్కోండి, మా ఫ్యామిలీ గురించి కనుక్కోండి. మా తాత సర్పంచ్, మా నాన్న సర్పంచ్ చేశాడు. నేను ఈ రోజు కూడా అడుగడుగున ప్రజల్లో ఉంటాను. నేను నాకు సహకరించాలా. నువ్వు ఈదుల్లో వరలు పెట్టేసి నువ్వు జేసీబీ తీసుకున్నట్టే ఎక్కడ లెట్టిన గుంటలేదండి. ఈదుల్లో కట్టేసి అవి వచ్చి నేను బాగా చేసి సైడ్ కాలం అయితే నేను మస్తానయ్య వెళ్ళి సైడ్ కాలం కడతామని పోయినాం. ఆ రోజు ఏంటంటే వేరే కాంట్రాక్టర్కి ఇచ్చాం కట్టమని. ఇది కట్టాడు, అది కూడా కడతానని చెప్పి అతను అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీ ఇంటి దగ్గర వస్తామండి, ఈదులో నువ్వు లెట్టిన గుంటలు వేసి నీ లెట్టిన గుంటలు మేము తీయడింది, నువ్వే తీసేయి, మేము కడతాం. ఒక అతనైతే అక్కడ చూద్దురు రండి, అక్కడ వెళ్ళి చెట్లు ఆక్రమించేసి దారిని పానీలు అందరికీ తెలుసు. ఇక్కడ శ్రీనివాసరావు అనే సెక్రటరీ పోతే అతను తరుముకున్నాడు తగాదా పెట్టుకొని, ముందర నుంచి తీసుకురాపో వెనక నుంచి తీసుకురాపో అని. ఈ విధంగా మమ్మల్ని అడ్డుకుంటూ అడుగడుగున మేము చేసే అభివృద్ధి మీరు ఏం చేశారు? మేము 5 సంవత్సరాలు చేసి చూపించి ఆల్రెడీ 3.5 సంవత్సరంలో నేను చేశాను. నేను గ్రామాల అభివృద్ధి కనుక్కోండి, మా నెంబర్లు కనుక్కోండి, గ్రామ ప్రజలు కనుక్కోండి. వాటర్ ట్యాంక్ కట్టింది పోసిన కిష్టమ్మ సర్పంచి, ఆమె ఒక ఏఈ చేత కట్టించింది, ఈయన గట్టల. తెలుగుదేశం ప్రభుత్వంలో 2 అంగన్వాడీ స్కూళ్ళు, శ్మశానము, చెత్త సంపద అన్ని నేను కట్టా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వైసీపీలో ఉన్న పార్టీలను పక్కన పెడితే ఫస్ట్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి దండిగుంటలో విడవలూరు మండలం చెత్త సంపద కట్టింది ఫస్ట్ నేనే. ఈ రోజు గ్రామంలో మంచినీటి సమస్య ఉందో కనుక్కోండి అయ్యా. చెత్త అన్నారు, ఎక్కడ చెత్త ఉందో చూపిస్తారు. 14 గ్రామాల్లోకి వాళ్ళు అడ్డగిచ్చిన అక్రమాలు చూద్దురండి. ఆయన వరలేసేసి వరలు మేము జేసీబీ తీసుకురా మస్తానయ్య అంటే ఎవరు తీసుకొస్తారండి? లెట్టిన వరలు ఈదుల్లో కట్టేసి నేను చేస్తా పని. నీ ఇంటి ముందు నేనేది శుద్ధం చేసి నువ్వు లోపల వేసుకో, వరలో మెట్లు లోపల కట్టుకో, మేము దోసుకోపోవడం దాని గురించి తగాదాలు అవసరమా సార్? అడగండి, అడుగు. ఇంట్లో బాత్రూంలో స్నానాలు చేసి నీళ్ళు అడగండి. బాత్రూంలో రాజు బాత్రూంలో స్నానాలు చేసి నీళ్ళు కూడా ఈదులో వదిలిపెడతారండి. చూద్దాం పండి. ఏ సర్పంచ్ అయినా ఒక మహిళా సర్పంచ్ పోయి మీ ఈదుల్లోకి వచ్చి నువ్వు చెయ్యి నేను బాగా తీసేస్తాం అంటే రండి, నువ్వు తీసేయి, నేను చేస్తా. మా పంచాయతీలో నిధులు ఇప్పుడు చేస్తాం, సైడ్ కాలువలు కడతాం, ఈదుల్లో కూడా ఈ సిమెంట్ గుంటలుగా ఉన్నాయి అవన్నీ ఏవి కడతాం మాట్లాడి చేపిస్తాం. 3.5 సంవత్సరం ఏమి చేసాం గ్రామంలో అడగాల, మీకు తెలియదు కదా. ఈ వీధిలో ఆ వీధిలో ఒక ఆయన ఉన్నాడు, బర్రెలతో స్నానాలు చేసి నీళ్లు ఈదులోకి 5 గంటలకు వచ్చి నువ్వు ఇది పొడిక్కిపోతాయి నీళ్ళు.
రోజు అంతే ప్రతి నిత్యం అంతే ఇవాళ కూడా తీసుకున్నాను. నిన్న గ్రామ సభ జాతీయ ఉపాధి హామీ పథకం మీద గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో ప్రతిసారి కూడా గ్రామ సభ జరిగినప్పుడు మా సర్పంచ్ గారు ఎన్ని సంతకాలు కావాలన్నా మాకు పెట్టేది, చేదరన్న కానీ మాకు సహకరించేవాడు. ఆ తీర్మానం ఇచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ రైతులకి మంచిదే, కూలీలకు కూడా ఉపాధి హామీ మంచి లబ్ధి గల పథకం అది. దానికి మేము ఎప్పుడు కూడా సంతకాలు పెట్టి మా చేదరన్న సహకరిస్తాడు. మాకు అందరం కూడా సహకరించేది. నిన్న మాత్రం మీటింగ్కి నేను మా అత్త వాళ్ళు వచ్చిన తర్వాత నేను ప్రతి గ్రామ సభలో నేను లేకుండా ఏ గ్రామ సభలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఒక్కదానికి నేను రాలేకపోయాను. మొన్న జెండా వందనం కూడా అందరం ఉన్నాం గ్రామ సభలో, ప్రతి గ్రామ సభలో ఉంటాను. నిన్న నేను రాలేదు. మా చేదరన్న మా సర్పంచ్ గారు పోయిన తర్వాత అక్కడ టీడీపీ వాళ్ళు వాదులు చేయటం, మా సర్పంచ్ గారిని అదే విధంగా మాట్లాడటం అనింది. ఏ రోజు కూడా మొన్న కూడా ఆయన ఉపాధి హామీ మా సార్ టీఎస్ఆర్ వచ్చినా కూడా ఏ పార్టీ వచ్చినా కూడా మాకు ఎన్ని సంతకాలు కావాలో పెట్టానని చెప్పి ఇక్కడే చెప్పాడు. మీరు అభివృద్ధికి మేము సహకరిస్తాం, ఎప్పుడైనా కూడా మీకు ఎన్ని సంతకాలు కావాలో పెడతామన్నాడు. అదేవిధంగా నిన్న వాళ్ళందరూ టీడీపీ నాయకులు మాట్లాడటం, ఈరోజు కొడవలమల్లి కూడా ఈరోజు వాళ్ళు ఈరోజు ఇక్కడ మీడియా అది పెట్టారు. దాంట్లో కూడా ఆయన పదే అన్నాడు, చెత్త సంపద కాడ ఇక్కడ చెత్త సంపద ఇది వైఎస్ఆర్ నాయకులు తాగుతున్నారు ఇక్కడ అని అన్నారు. వైఎస్ఆర్ నాయకులు తాగేది గ్రామంలో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ నాయకులు వరిని దనిగొట్ల దాదాపు 30 మంది దాకా ఉన్నారు. మళ్ళీ అన్న అయితే సేదరన్న అయితే భక్తవసలు అన్న కానీ, అన్నం రామచంద్రమ్మ కానీ, వైఎస్ కానీ అందరూ కూడా ఎవరు తాగేవాళ్ళు లేరు. అంత పద్ధతిగా మన మస్తానాన్ని అందరూ కూడా ఉన్నారు. హరిబాబు వాళ్ళంతా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదట. బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళని. మంచినీళ్ళు అంటే పరిగిచ్చి మా సర్పంచ్ కానీ మాకు అందరి నుంచి కూడా అలవాటు ఉంది. ఏరియా సర్పంచ్లు అప్పుడు కూడా మేము పనిచేసి మాటలు కాలిపోతే సెకండ్లో తీసుకొచ్చేవాళ్ళని. మా సర్పంచ్ అయితే అసలు ఆయన ఎట్టా డబ్బులు పంచాయతీ చిన్నది, ఇది నిధులు లేకపోయినా కూడా సొంత డబ్బులు పెట్టి మాకు వెంటనే తెల్లారులే కూడా మన మౌలాలికి నైటే చేసి తెల్లారి కూడా మాటలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. మాకు ఎక్కడ పొరపాటు అంటే సంవత్సరం నుంచి చిమ్మేవాళ్ళని ఆపానని చెప్పి కూడా అన్నాడు. నిన్న సంవత్సరం కాదు, ఈ కొద్ది రోజులు నిన్న ఆపాడు. మనకు ఫండ్ లేదు కాబట్టి అన్నాడు. వద్దనా మనం ఒక మనిషిని పెట్టుకుందాం, 1వ తేదీ నుంచి పెడతానని నిన్న కూడా నాకు చెప్పాడు. మధులూరు మళ్ళీ వీళ్ళందరూ కూడా అడిగారు. 1వ తేదీ నుంచి చిమ్మేదానికి కూడా ఆయన మనిషిని పెడుతున్నాడు. అంతేగాని ఇక్కడ ఏమీ జరగలేదు. అదేవిధంగా గ్రామ సభలో తీర్మానాలు మేము అభివృద్ధి చేసేదానికి చేద్దామని మేము అనుకుంటే వైఎస్ఆర్ వాళ్ళు అడ్డపడుతున్నారు అని చెప్పి అన్నాడు. బ్రహ్మాండంగా మీరు అభివృద్ధి చేయండి, ఈ గ్రామానికి మేము కూడా సహకరిస్తాము. ఈ అభివృద్ధిలో పరిగిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలకు తెలుసు. మమ్మల్ని అందరిని బాగా గౌరవిస్తారు. ఊర్లో మస్తాన్న, సేదరన్న, మల్లన్న, రామచంద్రన్న అంట మేము పరిగిస్తాం ఏ పనికైనా కూడా. అదేవిధంగా మీరు ఏం చేశారు, మీరు 2 నీళ్ళ ట్యాంకులు కట్టాము, 2 అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాము అన్నారు. కట్టారు టీడీపీ ప్రభుత్వంలో. గతంలో మా వసంత కుమార్ రెడ్డి గారు ఈ గ్రామానికి ఎన్ని పనులు చేస్తున్నాడో చెప్పలేనన్ని. శ్రీనివాసులు రెడ్డి టైం నుంచి కూడా ఎన్నో పథకాలు, ఎన్నో ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితేనేవి, స్కూల్ బిల్డింగ్లు, అదనపు గదులు, అజ్జినవాడ స్కూల్కి కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టాము మేము సర్పంచ్ టైంలో. అన్ని పనులు కూడా చేసింది మేమును. 1కి 2 వాటర్ ప్లాంట్లు, ఇప్పుడు అక్క చెప్పింది దేవాలయం అని, 2 దేవాలయాలు మాకు శాంక్షన్ చేయించాడు. 2 దేవాలయాలు, ఒక దేవాలయం అన్నయ్య పూర్తి చేసాడు చేదరన్న. అది బ్రహ్మాండంగా అక్కడ ప్రజలు రోజు భజన చేసుకుంటా బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నారు. ఇక్కడ అజ్జినవాడలో దేవాలయం కడుతుంటే కూడా దానికి కూడా డబ్బులు ఇచ్చాడు. ఇంకా ఈదులకి మట్టి దోలాలంటే మొన్న కూడా అచ్చేది రెడ్డి నవీన్ అన్న మా సేదరన్న అమ్మిడుండి ఎక్కడ డబ్బులు తెచ్చారో ఎవరు ఇచ్చారో తర్వాత ఆ సొంత డబ్బులు కూడా పెట్టి మట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నామని. ఏ రోజు అభివృద్ధి అడ్డుకోము. మా ప్రశాంతక్క ద్వారా మా ఎంపీ ద్వారా మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బ్రహ్మాండంగా చేయండి. మా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఈ శ్రీనివాసులు రెడ్డి గారి నుంచి కూడా ఎన్నో పనులు చేసినారు. ఆయన ఓడిపోయిన టైంలో కూడా మాకు సిమెంట్ రోడ్డు ఇచ్చి మీరు వేసుకోండి మస్తానే అని చెప్పి శాంక్షన్ చేసుకొచ్చాడు. ఎక్కడో తెలంగాణ అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఎంపీ నిధుల్లో కూడా మేము సిమెంట్ రోడ్డు వేసినాము. ఆ విధంగా పనిచేసినాం. కానీ ఇలాంటి గొడవలు ఏ రోజు లేవు. కాబట్టి ఇలాంటి నిన్న అయితే అన్న ఒక్కడే, వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాట్లాడుతూ ఉండరు. చాలా బాధాకరం. మేము
సమయానికి లేకుండా పోయాము. ఆ అన్నని నిన్న ఆయన తప్ప వాళ్ళ తప్ప మేము అనలా. నిన్న మాట్లాడుకున్నాము, వెళ్ళిపోయాము. ఈరోజు ఎందుకు? ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, ఏదన్నా ఉంటే మాట్లాడుకున్నాం రండి. చిమ్మేదానికి మనిషిని పెడదాము. ఆయన ఎవరో ఒక డబ్బులు ఇవ్వాలన్నాడు. మొన్న కూడా నారాయణకి జీతం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మన సెక్రటరీ గారు అన్నం రామచంద్ర మాకు 50,000 ఆయనకి వచ్చి 24 ఇవ్వటం జరిగింది. మన పడ్డ ₹1,00,000 మళ్ళీ కూడా ఇప్పుడు డబ్బులు పడి ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా మనం ఇచ్చేస్తాడు అన్న. సెక్రటరీ కూడా చెప్పున్నాడు. ఈ సొందనే మనం మాట్లాడుకోవటం దేనికి? వస్తే మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, కానీ ఆడపోయి మీడియాతో మాట్లాడుకుంటే ఎట్టొస్తాయి డబ్బులు? సిమ్మాయని కూడా సర్పంచ్ గారిని అడుక్కో, సెక్రటరీని అడిగి తీసుకో, నీకు ఇబ్బందిలే. వీళ్ళు కాదంటే కదా మనం ఆ విధంగా మేము గ్రామంలో పనులు చేసుకుంటాం. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని బ్రహ్మాండంగా మా గ్రామంలో అందరూ కూడా మమ్మల్ని బాగా గౌరవిస్తారు. మేము కూడా వాళ్ళని అక్క అన్న బావ అంటా మేము ఏ పని ఉన్నా కూడా మేము బరిగిస్తాం. ఏ చిన్న స్థలం వ్యవహారం ఉన్నా కూడా మేము పోయి కూడా పని చేస్తాము. అంత బాగా మేము ఉంటాం. కానీ అసలు వీళ్ళు ఎక్కడుండేరు? వీళ్ళంతా ఈ నడవంతా ఏ రోజు మాటలు కలిపినా కూడా మేము బరిగిస్తాం. మీరు ఇప్పుడన్నా వచ్చిన్నారా? ఇక్కడే నిద్రలేసి వచ్చేసి ఉంటారు. ఏందే మీరు అంటారు వాళ్ళు. ఇక నీళ్ళు లేనప్పుడు మేము పరిగిస్తేది నిజమే, మనుషులను వెళ్ళిపోయేది. సేదరన్న సమయంలో లేనప్పుడు కూడా ఫోన్ చేసి నాకు చెప్తే, సెక్రటరీ చెప్పినా కూడా నేను అమ్మి నుండి పని చేసాను. ఒక రోజు లేట్ అయినా కూడా సెకండ్లో వచ్చేస్తాడు నెల్లూరు నుంచి. ఈ సందులో మేము పని చేపిస్తా ఉన్నాం. మా ఎంపీటీసీ కానీ అందరూ వైఎస్ఆర్ వాళ్ళు కానీ అందరూ. Please subscribe my channel. Please subscribe my channel.